కొని మన ప్లేస్కి వెళ్ళిపోయాం ఇక ఏం కాదు కదా ఇట్లాంటివి వేస్తే నాకెందుకో కెమెరా కొంచెం ఇట్లా అనిపిస్తుంది Hello guys, this is Shashi. Welcome back to my YouTube channel Shashi Adostan. So we are back with another episode of electric vehicle anamata. So ఇవాళ మనం వచ్చేసి ప్యూర్ ఈవీ ఈ-ట్రాన్స్ నియో ప్లేస్ అయితే మనము రివ్యూ చేయబోతున్నాం. ఈ వెహికల్ గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో చెప్తా. లైక్ దీని బ్యాటరీ, దీని స్పెసిఫికేషన్, దీని మోటార్, దీని అప్గ్రేడ్, దీని రేంజ్, దీన్ని ఎంతసేపు ఛార్జింగ్ పెట్టాలి, దీని ప్రైజింగ్, ఎవ్రీథింగ్ కూడా మీకు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. లెట్స్ గో. ఫస్ట్ మనం వచ్చేసి హెడ్లైట్ గురించి చెప్పుకుంటే హెడ్లైట్ వచ్చేసి మనకి ఎల్ఈడి హెడ్లైట్ అయితే ప్రొవైడ్ చేసినారు కంపెనీ నుంచి. అండ్ దీనికి వచ్చేసి మంచి అవుట్లుక్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మనకి ప్యూర్ లోగో నియో ఈ-ట్రాన్స్ ప్లేస్ అని చెప్పేసి కూడా లోగో వచ్చింది. ఇండికేటర్స్ కి చూసుకుంటే మనకైతే ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు లెఫ్ట్ అండ్ రైట్. అండ్ ఈ బాడీ వచ్చేసి కంప్లీట్ ఫైబర్ బాడీ, దీని మడ్గార్డ్ కూడా కంప్లీట్ ఫైబరే ఉంది. సో గైస్ టైర్స్ విషయానికి వచ్చేసి మనకి దీంట్లో వచ్చేసి 90-110 టైర్ సైజ్ అయితే వస్తున్నాయి. అండ్ దీనికి వచ్చేసి మనకి ఫ్రంట్ అయితే డిస్క్ ఉంది. అండ్ దీని డిస్క్ క్యాలిపర్ వచ్చేసి ప్యూర్ ఈవీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. పెట్టుకోవడానికి కూడా ప్లేస్ మంచిగా ఉందన్నమాట. సో మనం ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు చాలా ఐటమ్స్ సిలిండర్ కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే నేను చాలాసార్లు వేరే బైక్స్ మీద సిలిండర్ తీసుకోవడం వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ ప్లేస్ లేకుండే, బట్ ఇక్కడైతే మనకు ఒక ఫుల్ సిలిండర్ అయితే పడుతుంది. అది మనము దీంట్లో ఈజీ క్యారీ చేసుకోవచ్చు. అండ్ లేడీస్ కి చాలా యూస్ఫుల్ అయితే ముందు చెప్పిన కదా, సేమ్ యాజ్ యూజువల్ గా అట్లే అనుకోండి. ఎందుకంటే సో మార్కెట్కి వెళ్ళి మంచిగా వాళ్ళకి కావాల్సిన గ్రాసరీస్ అన్ని వెహికల్ మీద మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అని అయితే నేను చెప్తున్నా. సో గైస్ మనకి ముంగడ వచ్చేసి అయితే డిస్క్ బ్రేక్ ఉంది. అండ్ యాజ్ యూజువల్ వెంకల్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేసినారు. సో దీంట్లో వచ్చేసి మనకి డ్యూయల్ సస్పెన్షన్ అయితే వచ్చింది. డ్యూయల్ సస్పెన్షన్ వల్ల మనకి చాలా స్కూటర్స్ లో చూసుకోవచ్చు ఒక సింగిల్ సైడే ఉంటుంది సస్పెన్షన్, బట్ ఈ వెహికల్ లో మనకి 2 సైడ్ అయితే వచ్చింది. దీని వల్ల మంచి రైడింగ్ కంఫర్ట్ అయితే ఉంటుంది అని చెప్పి నేనైతే చెప్తున్నా. సో గైస్ వెంకల్ చూసుకుంటే మనకి ఎల్ఈడి టైల్ ల్యాంప్ అయితే వచ్చింది. అండ్ సైడ్ ఇండికేటర్స్ చూసుకుంటే మనకి బల్బ్ అయితే ప్రొవైడ్ చేసినారు. సో గైస్ మనం మోటార్ గురించి చూసుకుంటే మనకి దీంట్లో 2.2 kW మోటార్ అయితే ప్రొవైడ్ చేసినారు. సో మనకి ఇక్కడ వచ్చేసి లేడీస్ ఫుట్ రెస్ట్ కూడా ఉంది. అండ్ దీనికి మనకి డ్యూయల్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేసినారు ఈ బైక్ కి. వచ్చేసి మనకైతే 12.7 cm ఎల్ఈడి డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ దీంట్లో మనకి 3 రైడింగ్ మోడ్స్ వస్తాయి అనమాట. 1, 2 and 3 రైడింగ్ మోడ్. ఈ ఈవీలో వచ్చేసి మనకి ఫస్ట్ మోడ్ లో 35 km అయితే వెళ్తుంది. అండ్ దీని రేంజ్ వచ్చేసి 150 km అనమాట. అండ్ సెకండ్ మోడ్ లో మనకు వచ్చేసి 45 km/h వెళ్తుంది. దీని రేంజ్ వచ్చేసి 120 km. అండ్ థర్డ్ మోడ్లో వచ్చేసి మనకి 60 km/h వెళ్తుంది. అండ్ దీని రేంజ్ వచ్చేసి మనకి 100 km అనమాట. మిగతా వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఈవీ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దీని షోరూమ్ ప్రైస్ వచ్చేసి 93,999 రూపీస్ ఉంది. సో ఈ ఈవీ వచ్చేసి మనకి 6 కలర్స్లో అయితే వస్తుంది అనమాట. ఒకటి వచ్చేసి బ్లాక్, బ్లూ, గ్రే, వైట్, రెడ్ అండ్ ఎల్లో కలర్స్లో. సో ఈ వెహికల్ని వచ్చేసి మనం 3 to 4 hours ఛార్జింగ్ పెడితే ఫుల్ అయిపోతుంది అనమాట. సో దీని టాప్ స్పీడ్ వచ్చేసి మనకి 60 km/h అయితే వెళ్తుంది. అండ్ దీంట్లో మనకి రేంజ్ వచ్చేసి 100 to 150 km డిపెండ్ ఆన్ మోడ్స్ అనమాట. అండ్ దీంట్లో మనకి 3 kW బ్యాటరీ అయితే వస్తుంది. అండ్ మనకి దీనికి లోడ్ కెపాసిటీ వచ్చేసి 150 kgs అనమాట. సో దీంట్లో మనకి డే లైట్ రన్నింగ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అదే షార్ట్ కట్ లో DRL కూడా అంటారు. సో దీంట్లో మనకి మంచి గ్యాబ్రేల్ అయితే వస్తుంది అనమాట. అది లైక్ వెంకల కూర్చున్న వాళ్ళకైతే చాలా మంచిగా సేఫ్టీని హోల్డ్ చేసుకోవడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. సో గైస్ దీంట్లో వచ్చేసి మనకి 4 కీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ 2 రిమోట్ కీస్. మనము బైక్ని రిమోట్స్తో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఈ వెహికల్స్కి మనకి హ్యాండిల్ లాక్ ఉండదు అనమాట. మొత్తం ఏమున్నా వన్స్ ఒకసారి వెహికల్ లాక్ చేసి కీస్ తీసేస్తే మనకి బండి ఇంత మూవ్ చేసినా దీంట్లో బజర్ ఉంటుంది. ఆ బజర్ సౌండ్ అయితే వస్తుంది అనమాట. అండ్ దీంతో మనం లాక్ కూడా చేసుకోవచ్చు, అన్లాక్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తా. సో ఇప్పుడైతే 2 times వచ్చింది కదా, అన్లాక్ అయిపోయింది. అండ్
ఇప్పుడు లాక్ అయిపోయింది. మనకైతే ఇక్కడ ఒక స్విచ్ అయితే ఇచ్చినారు. సో దీనివల్ల ఏంటి అంటే మనం ఎప్పుడైనా బ్యాటరీ రిమూవ్ చేసుకునేటప్పుడు లైక్ ఇక్కడైతే మనకు బ్యాటరీ ఇచ్చారు, ఇది ఈజీ టు రిమూవబుల్ అనమాట. సో మనము నిన్న వెహికల్లో చూసినట్టు కాకుండా ఇది అయితే రిమూవ్ చేసుకోవచ్చు, మళ్ళీ రీప్లేస్ కూడా చేసుకోవచ్చు. సో మనకి దీనికైతే సింపుల్ ఇట్లా క్లిప్స్ ఆప్షన్ ఉన్నాయి. సో దీనికి మనకి ఈజీగా రిమూవ్ చేసి అండ్ ఈజీగా బ్యాటరీ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎవ్రీ టైం బ్యాటరీ తీసినప్పుడు మాత్రం మనం ఈ స్విచ్ అయితే కన్ఫర్మ్ ఆఫ్ చేసి ఆన్ చేసుకోవాలన్నమాట. సో దీంట్లో వచ్చేసి మనకి ఈ స్విచ్ ఎందుకు ఇస్తారంటే బ్యాటరీ చేంజ్ చేసుకోవడానికి ఇస్తారు. అండ్ కొన్ని టైమ్స్లో మనం డైరెక్ట్ ఇది ఆఫ్ చేయకుండా స్విచ్ కానీ తీస్తే పవర్ ఫ్లక్చుయేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల ఇది స్విచ్ అయితే ఇచ్చినారు. సో మనం దీన్ని ఆఫ్ చేసుకొని మనం అయితే బ్యాటరీ రీప్లేస్ చేసుకోవచ్చు ఆర్ రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ లాంగ్ టర్మ్స్లో ఎప్పుడైనా మీరు వెహికల్ మాత్రం పక్కన పెట్టేసి మాత్రం ఈ స్విచ్ ఆఫ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. దీనివల్ల బ్యాటరీ డ్రైన్ అయ్యే ఆప్షన్ ఉంది. సో గైస్ దీంట్లో వచ్చేసి మనకి మంచి సీటింగ్ అయితే ఉంది. అండ్ ఈ సీట్ కలర్ కూడా మనకి బండికి మ్యాచ్ అయ్యేలాగా మంచి కలర్ అయితే లైక్ రెడ్ అండ్ రెడ్ లాగా మ్యాచ్ అయ్యేలాగా ఈ సీట్ కలర్ ఇచ్చారు. అండ్ ఫ్రంట్ సీట్ అండ్ రేర్ సీట్ వచ్చేసి కూడా మనకి మంచి కంఫర్టబుల్ ఉంది. దీని క్వశ్చన్ వచ్చేసి మంచి కంఫర్టబుల్ క్వశ్చన్ ఉందన్నమాట. సో దీంట్లో వచ్చేసి మనకైతే ఫ్రంట్లో కూడా అంటే లైక్ చిన్న స్పేస్ అయితే ఇచ్చినారు. ఎందుకంటే మనం ఏదైనా మొబైల్స్ కానీ క్యాష్ కానీ సంథింగ్ ఏదైనా మనం డ్రైవింగ్లో ఉన్నప్పుడు క్యారీ చేసుకోవడానికి ఈ స్పేస్ అయితే ఇదైతే మంచి ఆప్షన్ ఉంది దీంట్లో. అండ్ ఇది వచ్చేసి 2 sides ఇచ్చినారనమాట. సో ఇట్ సైడ్ కూడా వచ్చింది ఆప్షన్. సో ఇట్లా 2 sidesకి మనం వాలెట్స్ కానీ ఏవైనా క్యారీ చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో గైస్ దీంట్లో వచ్చేసి మనకి బిఎంఎస్ ఆప్షన్ కూడా ఉంది. మీకు తెలుసు కదా బిఎంఎస్ ఆప్షన్ అంటే బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. సో ఈ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ యాప్ ద్వారా మనము మొత్తం బ్యాటరీ ఎంత వెళ్తుంది, బ్యాటరీలో మ్యాక్సిమం వాల్టేజ్ ఎంత ఉంది, మినిమం వాల్టేజ్ ఎంత ఉంది, యావరేజ్ వాల్టేజ్ ఎంత ఉంది, సో ఇట్లా మనకైతే బ్యాటరీ గురించి అయితే అప్గ్రేడ్స్ అన్నీ మనకి యాప్లో తెలిసిపోతాయి అనమాట. సో దీన్ని ఎంతసేపు ఛార్జింగ్ చేయాలి ఇట్లాంటివి కొన్ని చాలా ఉంటాయి. సో ఈ యాప్లో మనకి ఏంటంటే ఇప్పుడు చూడొచ్చు మీరు 33% అయితే ఈ వెహికల్లో ఛార్జింగ్ ఉందని చెప్పి మనకు చూపిస్తుంది. అండ్ మిగతా కింద కూడా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ యాప్ పేరు వచ్చేసి స్మార్ట్ బిఎంఎస్ యాప్ అనమాట. ఇది మీరు ఫోన్ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని బ్లూటూత్ ద్వారా ఈ వెహికల్కి కనెక్ట్ చేసుకుంటే మీకు బ్యాటరీ ఎట్లా ఏ స్టేజ్లో ఉంది, ఏ కండిషన్లో ఉందని చెప్పేసి అప్డేట్ అయితే ఇస్తుంటుంది అనమాట. సో గైజ్ వీడియో ఎట్లా అనిపించింది, లైక్ మనమైతే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అయితే రివ్యూ చేసినాం అనమాట. సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ మీకు నచ్చినట్టయితే మీకు కింద షోరూమ్ డీటెయిల్స్ చేస్తా, అక్కడ వెళ్ళి లైక్ మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. సో డిస్క్రిప్షన్లో లింక్ అండ్ గూగుల్ మ్యాప్ లింక్ ఇంకా కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తా. అండ్ ఈ వీడియో ఎట్లా అనిపించింది, వీడియో కనుక నచ్చితే తెలుసు కదా ఏం చేయాలి, లైక్ కామెంట్ అండ్ షేర్ కంపల్సరీ చేయండి. అంటిల్ ద నెక్స్ట్ టైం స్టే ట్యూన్, స్టే సేఫ్. జై హింద్.